హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుస్నాబాద్, అక్కనపేట, కోహెడ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 456 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిఈఓ శ్రీనివాసరెడ్డి, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టానని అన్నారు. ఇప్పటి వరకు సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్లో సైకిల్ పంపిణీ చేశానని, హుస్నాబాద్లో పంపిణీ చేయడం 4వ కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రధానమంత్రి సూచన మేరకు దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇబ్బంది కలగకుండా ఈ సైకిళ్లను అందిస్తున్నామని, ఇది విద్యార్థులకు వారి జీవితంలో మొదటి ఆస్తి అని అన్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా నడపాలని విద్యార్థులకు సూచించారు. నర్సరీ నుంచి 6వ తరగతి చదివే విద్యార్థుల కోసం మోడీ కిట్ పేరుతో నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్తో కూడిన కిట్ను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ బడులకు మించి ప్రభుత్వ బడులలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని, ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజురాబాద్లో అయిపోయింది, ఇవాళ హుస్నాబాద్లో ఇలా మనం ప్రారంభించుకున్నాం. మనం ఇది ఏంటంటే 10th చాలా ఇంపార్టెంట్ అండి. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది, మనం ఆటోలో పోయే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో ఇచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం 68,000 కోట్ల రూపాయలు మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 128,000 కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ మీరు సైనిక్ స్కూళ్ళు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడేసి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ, దేశభక్తి, విద్యను అందించాలని ఒక లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా కార్గిల్ దివస్ ఈరోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా స్థాయిక స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఆ అమరుల యొక్క త్యాగాలను ఎప్పుడు ప్రభుత్వం వృధా చేయాలి. మొన్న తెలుసా సింధూర్ ఏం జరిగింది తెలుసు కదా. నీ మతమేందిరా అని చెప్పి హిందూ అని చెప్తే కాల్చి చంపేసిండు, అవునా కదా. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, మన సైనికులు ఏం చేశారు, అరే నువ్వు మావోలను చంపుతావు వారు మా అడ్డ మీదకి వచ్చని చెప్పి మళ్ళా ఇక్కడి నుంచి మన సైనికులు పోయి పాకిస్తాన్ లోపల వాళ్ళ ఇంట్లో చొరబడి 20 నిమిషాల్లో శత్రు స్థావరాలన్నింటినీ కూడా మిలిటరీ స్థావరం దెబ్బతీసి వచ్చినటువంటి వీర సైనికులు మన సైనికులు. ఎక్కడ వణికిపోయే ప్రసక్తి లేదు. ఆ రోజు దేశమంతా ఒక్కటైంది. మొన్న కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనతో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రపంచమంతా తిరిగి పాకిస్తాన్ ఈ విధంగా కుట్రలు చేస్తున్నది, మా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది,
పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించి చెప్పే ఎంపీలు ప్రపంచమంతా చెప్పొచ్చారు. కాబట్టి ఇటువంటి దేశ రక్షణ విషయంలో ఏ రాజకీయాలకు తావు లేకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి వీర సైనికులకు మనం హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి. ఎవరైతే త్యాగం చేసిండ్రో వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఉంది. కాబట్టి వాళ్ళను మనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం, ఇది ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క స్వహస్తాల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం. రాజకీయాలు ముఖ్యం కాదు. నేనైతే కరీంనగర్ పార్లమెంట్ లో రాజకీయాలు బంద్ చేసిన, అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్నాం. నేనైతే బంద్ చేసిన. అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం. దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం. అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి, అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా పొన్న ప్రకారం నేను ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా ఉస్మానాబాద్కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రికి కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్న ప్రోగ్రాం గారు నేను కలిసి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అదేవిధంగా సిఆర్ఎఫ్ అమౌంట్ కానీ ఇలా చాలా రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని గల్లా ఎగిరేసుకొని తిరిగేటువంటి స్థాయి తీసుకురావడానికే ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా.